11వ సర్గము రావణుడు తన ఆలోచనామందిరమునకు విచ్చేయుట రాజు పిలుపుపై రాక్షసులు అచటికి చేరుట పిదప విభీషణాదులను ఆ భవనమునకు వచ్చుట రావణుడు జానకిని అపహరించుకుని వచ్చుటేను పాపకృత్యమునకు పాల్పడిన దుష్టుడు అతని మేలును గోరుచు విభీషణాది బంధుమిత్రులు ఎంతగా హితవచనములను పలికినను సీతాదేవి ఎడ కామమోహితుడై యున్న ఆ రాక్షసరాజు ఆ మాటలను నిరాదరించెను కింకర్తవ్యతామూఢుడైయున్న ఆ పాపకర్ముడు చింతాక్రాంతుడై మిగుల కృశించియుండెను యుద్ధము అనివార్యమైన పరిస్థితి ఏర్పడెను ఆపత్సమయము ముంచుకుని వచ్చిచుండెను అందువలన రావణుడు ముఖ్యులైన మంత్రులతో మిత్రులతో లోతుగా ఆలోచింపవలసిన తరుణము ఇది అని తలంచెను వెంటనే అతడు అద్భుతమైన ఒక రథమును అధిరోహించెను అది విశాలమై బంగారు కిటికీలతో విలసిల్లుచుండెను మనులతో వైడూర్యములతో అలంకృతమై యుండెను దానికి పూంచబడిన గుర్రములు సుశిక్షితములైనవి అనంతరము రాక్షసశ్రేష్ఠుడైన ఆ దశకంఠుడు మేఘముల యొక్క మహాగర్జనలను ఉరుములను తలపింపజేయు ధ్వనులతో సాగిపోవునట్టి ఆ రథముపై ఆలోచనా మందిరమునకు బయలుదేరెను ఆ లంకాధిపతి యొక్క రథమునకు ముందు భాగమున రాక్షసయోధులు నడుచుచుండిరి వారు ఖడ్గములు డాలులు మున్నగు వివిధాయుధములను ధరించియుండిరి నానా వికృత వేషధారులై పలు విధములగు ఆభరణములను అలంకరించుకునియున్న రాక్షసవీరులు ఆ రథమునకు ఇరుప్రక్కలను వెనుక భాగమునను నడుచుచుండిరి మరుక్షణమే అతిరథులందరూ రథములపైనను గొప్ప గొప్ప మదపుటేనుగుల మీదను అలవోకగా సునాయాసముగా సాగిపోవు అశ్వములపైనను ఆ దశగ్రీవుని రథమును అనుసరించిరి అట్లే మరికొందరు యోధులు గదలను ఇనుపకట్ల గుదియలను బల్లెములను చిన్న చిన్న ఈటెలను గండ్రగొడ్డళ్లను శూలములను చేతబట్టి ఆ రావణుని అనుసరించిరి రావణుడు తన భవనము నుండి ఆలోచనామందిరమునకు వెళ్ళుచున్నప్పుడు వేలకొలదిగా వివిధ వాద్యముల మహాధ్వనులు చెలరేగెను విరివిగా శంఖనాదములు మిన్నుముట్టెను రాక్షసరాజు యొక్క మహారథము తన చక్రధ్వనులతో దశదిశలను మారుమ్రోగజేయిచు కలకలలాడుచున్న రాజమార్గమును చేరెను రావణుని రథముపై అమర్చబడిన శ్వేతఛత్రము యొక్క నిర్మలకాంతులు పున్నమినాటి చంద్రుని శోభలను వెల్లివిరియజేయుచుండెను సేవకులు ఆ రావణునకు ఇరుపార్శ్వములయందును వింజామరలతో వీచుచుండిరి అవి స్వచ్ఛమైన స్ఫటికముల వలె కాంతులీనుచుండెను వాటి మధ్య భాగములయందుగల బంగారు సూత్రములు తళతళ మెరయిచుండెను రాజమార్గమునందు రథముపై సాగిపోవుచున్న ఆ దశకంఠునకు ఇరుప్రక్కల భూమిపై నిలబడియున్న రాక్షసులందరును చేతులు జోడించి వినమ్రతతో తలలు వంచి నమస్కరించుచుండిరి రాక్షసులెల్లరునూ జయజయ నినాదములను గావించుచు స్తోత్రపాఠములతో ఆశీర్వచనములను పలుకుచుండగా శత్రువిజేతయు మిగుల తేజస్వియు అయిన ఆ రావణుడు చక్కగా నిర్మింపబడిన సభాభవనమునకు చేరెను ఆ సభాభవనము వెండి బంగారు స్తంభములతో విరాజిల్లుచుండెను అందలి మధ్య భాగమున స్వచ్ఛములైన స్ఫటికములు పొదగబడియుండెను బంగారు జరీలుగల పట్టు ఆస్తరణములు పరచబడియుండెను విశ్వకర్మచే చక్కగా తీర్చిదిద్దబడిన ఆ భవనమును 600 పిశాచములు రక్షించుచుండెను మనోహరముగానన అట్టి సభలో మిక్కిలి తేజస్వియైన రావణుడు ప్రవేశించెను ఆ సభా భవనములోని సింహాసనము విశాలమైనది వైడూర్యమనులచే పొదుగబడినది రంగురంగుల జింక చర్మములు దానిపై పరచబడియుండెను సుతిమెత్తని దిండ్లు అమర్చబడియుండెను అట్టి అద్భుతమైన ఆసనమును రావణుడు అలంకరించెను పిమ్మట ఆ లంకేశ్వరుడు తన రాజాధికారమును చూపుచూ శీఘ్రగమనముగల దూతలను ఇట్లు ఆజ్ఞాపించెను మన శక్తి సామర్థ్యములను చూపవలసిన ఒక మహాకార్యము ఆసన్నమైనది కనుక మీరు వెంటనే వెళ్ళి నగరమునగల ప్రజ్ఞాశాలులైన ప్రముఖ రాక్షసులను తీసుకొని రండు అని వెంటనే అచటి రాక్షసులు అందరును రావణుని ఆజ్ఞను తలదాల్చి లంకయందంతటను గాలించిరి వారు ఎట్టి భయసంకోచములను లేక అన్ని గృహములయందును విహారసేన మందిరములయందును ఉద్యానవనములయందును ప్రవేశించి రాక్షస ప్రముఖులకు ఎల్లరకును ప్రభువు యొక్క ఆదేశమును వినిపించిరి రాజాజ్ఞను వినిన వెంటనే కొందరు అందమైన రథముల మీదను మరికొందరు జవనాశ్వములపైనను ఇంకను కొందరు మదపుటేనుగులను అధిరోహించియు బయలుదేరిరి తక్కినవారు కాలినడకన సాగిపోయిరి వేగముగా సాగిపోవుచున్న రథములు ఏనుగులు గుర్రములు మొదలగు వాటితో ఆ లంకానగరము క్రిక్కిరిసిపోయెను అప్పుడది అసంఖ్యాకములైన పక్షులతో విలసిల్లుచున్న ఆకాశమువలె అలరారెను వారు తమ వాహనములైన రథగజాస్వాదులను బయటనే నిలిపి కాలినడకతో కొండగుహలో సింహములవలె సభాభవనమున ప్రవేశించిరి వారు ముందుగా రాజునకు ప్రణమిల్లిరి అప్పుడు ఆ దశకంఠుడు వారికి సాదరముగా స్వాగతము పలికెను వారిలో పురోహితులు బంగారు పీఠములపై ఆసీనులైరి శ్రోత్రియులు కుశాసనములను అలంకరించిరి తదితరులు భూమిపై పరచబడిన ఆస్తరణముల మీద కూర్చుండిరి రాజాజ్ఞను తలదాల్చి సభకు విచ్చేసిన ఆ రాక్షసులందరూ తమ తమ యోగ్యతలను అనుసరించి లంకాధిపతియైన రావణునకు చేరువలో ఉపవిష్టులైరి విషయములను లోతుగా చర్చించి
చక్కని నిర్ణయములను చేయగల ప్రముఖులైన మంత్రులను, అన్ని విషయములయందునూ మంచి అవగాహన గలవారు, ప్రతిభామూర్తులు, సద్గుణోపేతులు అయిన అమాత్యులను, వందల కొలదిగానున్న పెక్కుమంది శూరులను అచట చేరియుండిరి. వారందరును ఆ రాక్షసేంద్రునకు సమస్త ప్రయోజనములు, లాభములను కలిగించుట ద్వారా ఆయనను సంతోషింపజేయుటకై బంగారు కాంతులీనుచు మనోహరముగానున్న ఆ సభకు గుంపులు గుంపులుగా విచ్చేసిరి. చక్కని కీర్తి ప్రతిష్టలు గల మహాత్ముడగు విభీషణుడు మేలుజాతి గుర్రములను పూంచిన శ్రేష్టమైన రథముపై అన్న యొక్క మహాసభకు బయలుదేరెను. శుభములను గూర్చెడి ఆ రథము బంగారు తాపడములతో చిత్రవిచిత్రమై విశాలమైనది. సభలో అడుగిడిన విభీషణుడు తన పేరును, ప్రవరను తెలుపుకొనుచు అన్నయగు రావణుని పాదములకు ప్రణమిల్లెను. పిదపశుకుడు, ప్రహస్తుడును అట్లే తమ ప్రభువు యొక్క చరణములకు నమస్కరించిరి. అంతట వారికి రావణుడు సముచితములైన ఆసనములను వేర్వేరుగా సమకూర్చెను. సభలో ఆసీనులయున్న ఆ రాక్షసులందరునూ వివిధములగు మణులను పొదిగిన ఆభరణములను, మేలైన వస్త్రములను ధరించియుండిరి. వారు అలదుకునిన శ్రేష్టములైన అగరు, చందనముల యొక్క పరిమళములు ధరించిన పూలదండల యొక్క వాసనలు సభయందంతటను గుబాళించెను. సభలోని వారందరునూ రాజునకు కుడిభుజముగా నుండి ఆయన కార్యసిద్ధికి తోడ్పడినవారు, తిరుగులేని పరాక్రమము గలవారు. వారు ఎన్నడునూ అసత్యములను పలికియరుగరు. సభలో బిగ్గరగా మాటాడటలేదు. అసంబద్ధ సంభాషణములను చేయుటలేదు. వారెల్లరునూ రాజువైపే చూచుచూ ఆ ప్రభువు ఆజ్ఞలకై నిరీక్షించుచుండిరి. ఆ సభలోని వారు ఆయుధపాణులు, మిగుల బలశాలులు, మిక్కిలి ప్రజ్ఞావంతులు. వారితో గూడియున్న ప్రతిభామూర్తి అయిన రావణుడు వసువుల మధ్యనున్న దేవేంద్రునివలె విరాజిల్లుచుండెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 11వ సర్గము.